ఆటలు ఆరోగ్యానికి మంచిదని, సామూహిక ఆటలు సామరస్యాన్ని, ఆరోగ్యకరమైన పోటీ స్ఫూర్తిని పెంపొందిస్తాయని అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. మానకొండూరులోని బాలోరా ఉన్నత పాఠశాలలో 16వ ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామోత్సవం గ్రామీణ క్రీడలను జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలకు త్రోబాల్, పురుషులకు వాలీబాల్ పోటీలను నిర్వహించారు. ఈ టోర్నీలో వాలీబాల్ పోటీలకు 22 జట్లు, 8 త్రోబాల్ జట్లు పాల్గొన్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఈ సందర్భంగా ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడలను ఈషా ఫౌండేషన్ ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యతను వెలికితీసేందుకు ఈషా ఫౌండేషన్ చేస్తున్న కృషికి ఆయన అభినందనలు తెలిపారు. ఓటమి పాలైన క్రీడాకారులు ఓటమిని గెలుపుతో సమానంగా స్వీకరించాలన్నారు. ఓటమి నేర్పిన గుణపాఠంతో తిరిగి విజయం సాధించే వరకు పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీడీఓ వరలక్ష్మి, మండల పంచాయతీ అధికారి కిరణ్, మండల విద్యాధికారి మత్సనాచారి, ఈసా ఫౌండేషన్ వాలంటీర్లు గూడూరు మమత, రావుల తిరుపతి, నాగరాజు, సుశాంత్, ఆకాష్, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరూ లోపల రావాలి. అమ్మ రెడీ ఉండాలి. హలో హలో వాలీబాల్ షో మ్యాచ్ మర్లపల్లి వర్సెస్ చెన్నెల్ల కోర్ట్ నెంబర్ 1. మర్లపల్లి వర్సెస్ చెన్నెల్ల కోర్ట్ నెంబర్ 1 వాలీబాల్ షో మ్యాచ్. క్రీడాకారులందరికీ నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. సో మా అందరికీ సద్గురు చాలా మన భారత సంస్కృతిని ఒక
రిజ్యూనేట్ చేయడానికి మళ్ళీ అంటే మా భారత సంస్కృతి ఏమేమి మంచి ఒక ఇవి ఉన్నాయి, కార్యక్రమాలు ఉన్నాయి, ఈవెంట్లు ఉన్నాయి, ఇవన్నీ మళ్ళీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి, జనాల మధ్యలో ఇవన్నీ అందరికీ తెలియాలి అనేది ఒక చాలా ఎఫర్ట్ చేస్తున్నాం. దాని భాగంగా మనం ఆల్రెడీ చూసినాక సేవ్ సాయిల్ అనే ఈవెంట్ కూడా ఒకటి చేశారు. కర్ణాటకలో ఈ సేవ్ రివర్స్ అనేది కూడా ఒక ఈవెంట్ చేశారు, దానికి శిఖరం చేశారు. సో ఇప్పుడు ఈ గ్రామీణ భాగంలో ఈ క్రీడానికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పాత మన సంస్కృతిలో క్రీడలు ఏవి ఉన్నాయి అవన్నీ మళ్ళీ అందరికీ తెలియాలి అనే ఒక ఆలోచనతో ఈ గ్రామోత్సవం అనేది ఈవెంట్ స్టార్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ కరీంనగర్లో ఈ ఈవెంట్ ఈ సంవత్సరంలో ఇక్కడ స్టార్ట్ చేసింది అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ దాంట్లో. అండ్ ఇక్కడ వచ్చినంత అందరూ క్రీడాకారులకి నా ఒక రిక్వెస్ట్, మంచి ఒక టీమ్ స్పిరిట్గా మీ అందరూ ఆడుకోండి. సో క్రీడలు అంటే మానసికంగా కూడా మనకి ఉల్లాసంగా ఉంటుంది, అట్లానే ఫిజికల్గా కూడా చాలా వరకు మంచిగా ఉంటుంది. సో మనది ఇట్లాంటి ఒక కార్యక్రమం ఇంకా జరగాలని కూడా నేను కోరుకుంటున్నాను.